ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మీరు అంటూ ఉన్నారు సిల్వర్ తగ్గదు, అలానే పెరిగిపోతుందని చెప్పేసి. మరి ఇప్పుడు బంగారం కూడా అలానే ఉంది, 1,35,000 దాటేసింది. మరి 2026లో కూడా ఇలాగే ఉండబోతుందా? పొంగల్కి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అంటే? సో బేసికల్గా డీడాలరైజేషన్ జరుగుతుంది కదా, అందుకని ఎక్కువ బ్యాంకులు మొత్తం కూడా డాలర్ బదులు ఆ ఎసెట్ బదులు ఈ ఎసెట్ని స్టోర్ చేసుకుంటూ పోతున్నాయి. అందుకని హ్యూజ్ డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే. అండ్ రెండోది, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నా కూడా ఇంత ముందులాగా ట్రాన్స్పరెన్స్గా రిపోర్ట్ చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు సెప్టెంబర్ మంత్లో వాళ్ళు అఫీషియల్గా కొన్నది 1.5 టన్స్ అంతే. బట్ రిపోర్ట్ చేయకుండా కొన్నది 12 టన్నులు. అంటే ఒక్కొక్కళ్ళు 10x దాచుకుని మరీ కొంటున్నారు. అంత హ్యూజ్ డిమాండ్ వస్తుంది వరల్డ్ వైడ్గా దానికి. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ నుంచి కావచ్చు, ఇటు పబ్లిక్ దగ్గర నుంచి కావచ్చు, ఇన్వెస్ట్ నుంచి కావచ్చు, అండ్ అబ్నార్మల్ డిమాండ్ నడుస్తుంది. అందుకని మొదటి నుంచి మనం అంటూనే ఉన్నాం, సైకిల్ మారింది అండ్ గోల్డ్ అనేది ఇప్పుడు నుంచి యాక్టివ్ అసెట్ లాగా ఉంది అనేది. అందుకని మెజారిటీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర రిజర్వ్ ఉన్న మనీ మొత్తాన్ని గోల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది లాస్ట్ 4 years 5 years నుంచి గోల్డ్లో కనుక స్టోర్ చేస్తే వాళ్ళకి అసెట్ వాల్యూ 12 to 15% పెరుగుతుంది. డాలర్లో కనుక స్టోర్ చేస్తే ఈ సంవత్సరం 80% లాస్ అయింది. ఈ సంవత్సరం జనవరిలో డాలర్ DYX ఇండెక్స్ అయితే 107 దగ్గర ఉంది, ఇప్పుడు లైవ్లో 98 దగ్గర ఉంది. అంటే డాలర్ డ్రాప్ అవుతుంది. డాలర్ డ్రాప్ అవుతున్నప్పుడు డాలర్ని ఫ్రీజ్ అవుతున్న భయంతో కూడా ఉంచుకోవట్లేదు. ఎందుకంటే రష్యాని ఫ్రీజ్ చేశారంటే ఆ ప్రపంచం మొత్తం మనకు ఒక రకమైన డౌట్ అనమాట, వీళ్ళు డాలర్ని వెపన్లాగా వాడుతున్నారు, రేపొద్దు మన అసెట్ కూడా ఫ్రీజ్ చేస్తే పరిస్థితి ఏందని. అందుకని ఎవ్వరు కూడా డాలర్ మీద నమ్మకం పోయింది అందరికీ. వాళ్ళందరూ కూడా సెంట్రల్ బ్యాంక్స్ డాలర్తో సంబంధం లేకుండా బిజినెస్ చేసుకుందాం అనే థాట్కి వస్తున్నారనమాట. అందుకని డీడాలరైజేషన్ బిగిన్ అయింది. ఇది అమెరికా వల్లే బిగిన్ అయింది, అమెరికా వల్లే ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మరి ఇంకేంటి, ఇంకా ఎసెట్ ఇంకేం ఎసెట్ అంటూ గత 5,000 సంవత్సరాల నుంచి కూడా గోల్డ్ అనేది అఫీషియల్ కరెన్సీ అనమాట. అది తిరిగి మళ్ళీ దానికి వచ్చేసారు. ఒకవైపు ఏమో మోడర్న్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నేమో క్రిప్టో కరెన్సీకి మూవ్ అయ్యారు, అండ్ ట్రెడిషనల్ కంట్రీస్ అన్నేమో గోల్డ్ కల్ని మూవ్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు క్రిప్టోస్ మొత్తం 1 year లోలో ట్రేడ్ అవుతున్నాయి, 1 year లోలో ట్రేడ్ అవుతుంది అనమాట. ఇక దాంతో ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఆ బ్యాంక్స్ కూడా మేబీ జాయిన్ అయి ఉండొచ్చు గోల్డ్లో. అందుకని ఇవాళ రేపట్లో గోల్డ్ అనేది పోర్ట్ఫోలియో మ్యాండేటరీగా అయిపోతుంది. అందుకని మీరు ఏ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మాటలున్నా కూడా వాళ్ళు 20-30 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు 5% అనేవాళ్ళు, ఇన్ఫ్లేషన్ హెడ్జిగా ఉంటుంది, ఒక 5% పెట్టుకుని అనేవాళ్ళు. ఇప్పుడు లేదండి, 20-30 పెట్టుకుంటున్నారు. అంతెందుకు ఇండియాలో గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్లో అయితే వాళ్ళు కూడా సిల్వర్ గోల్డ్కి పర్మిషన్ ఇచ్చేశారు. దాని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్కి ఇండస్ట్రియల్ యూటిలిటీకి టూ మచ్ పెరుగుతుంది. అందుకని ముందు రోజుల్లో తగ్గేదేం లేదు. కాకపోతే ఈ స్పీడ్ మెయింటైన్ చేసిద్దంటే చెప్పడం కష్టం. ఈ స్పీడ్ ఉండదు. ఏ ఎసెట్ అయినా సరే ఒకటి బాగా పెరిగింది అనుకోండి, దానికి రెస్ట్ అవసరం అనమాట. అందుకని మీ ఎక్స్పెక్టేషన్ ఉంటే ఒక 10 to 12% అలా ఉంటే మనం కొనొచ్చేమో, కానీ ఈ స్పీడింగ్ ఇంతే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అని చెప్పలేదు. సిల్వర్ అయితే మాత్రం ఇంకా కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ టూ మచ్కి వస్తుంది. అటు సోలార్ ప్యానల్ కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ వల్ల, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వల్ల ఉండొచ్చు. మొత్తానికైతే ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగే కొద్దీ అండ్ సిల్వర్ యూసేజ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది కాబట్టి అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏ వారం కావారం లేదు, ఇక్కడ ఆగిపోద్ది అనుకుంటూనే ఉన్నామా, అది పోతూనే ఉంది. వారం మారిందంటే 5% ప్లస్ కనపడతా ఉంది. అండ్ టూ మచ్ డిమాండ్, అందులో డౌట్ లేదు. ఏంటంటే గోల్డ్ చూసుకుంటే 130 లోనే ఫ్లక్చువేట్ అవుతుంది సార్, 35, 34, 36, అంతకంటే డౌన్ రావట్లేదు. మరి కొంతమంది 1,00,000 వరకు వచ్చి అయిపోద్దని చెప్తున్నారు. వస్తే గాడ్ గ్రేస్ బెటర్ అనమాట. ఎందుకంటే షాప్కి వెళ్ళి చూస్తే మనకు భయం వేస్తుంది. అందరూ ఇలా నిలబడిపోయి స్టాప్ అంతా లేదు, ఒక్క కస్టమర్స్ కూడా లేరు, ఒక్క గూడ్స్ కూడా అమ్మటం లేదు. చాలా పెయిన్గా ఉంది ఆ ఇండస్ట్రీ. నాకు తెలిసి నెక్స్ట్ 2-3 quarters చూసుకుంటే రిజల్ట్ వాళ్ళకి పెద్ద ఏం రావట్లేదు దానికి. అందుకని ఈ రేట్ల మీద కొనాలంటే ఎవరికైనా కొంచెం ఇదిగానే అనిపిస్తుంది. బట్ అదే టైంలో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ ఆల్మోస్ట్ 7 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ మన వాళ్ళు కొంటున్నారంటే అది ఆయిల్ అండ్ గ్యాస్ లాగా. అంటే ఊహించుకోండి, టూ మచ్ కొంటున్నారు. యాక్చువల్ డాలర్ అంత రూపీ అంత వీక్ అవడానికి కారణం ఈ డాలర్ ఇంపోర్ట్స్, ఇది గోల్డ్ ఇంపోర్ట్సే. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ తప్పదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో మెజారిటీ 50% వరకు మనం రష్యా తోటి లేదా వేరే కంట్రీస్ తోటి లోకల్ కరెన్సీ టైప్స్ అయినాయి. అవి డాలర్ దాటి బయటే మనం ట్రేడ్ చేస్తున్నాం. బట్ స్టిల్ రూపాయి ఇంత వీక్ అవడానికి కారణం ఏంటంటే, ఒకటి FIIs ఇండియా నుంచి మనీ అంతా బయట తీసుకెళ్తున్నారు, అంటే లోపలికి రావట్లా. రెండోది మనోళ్ళు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి, ఈ రూట్లో బయటకు వెళ్ళిపోతున్నాయి.
అండ్ మూడోది గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ మూడింటి వల్లే రూపీ అంతగా వీక్ అవుతుంది. అదర్వైజ్ ఎకానమీ వల్ల కాదు, ఎకానమీలో వచ్చిన వీక్నెస్ కాదు. చాలామంది డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మంది వీక్ అవుతుందేమో అనుకుంటున్నారు. లేదు, డాలర్ కూడా వీక్ అయింది ఈ సంవత్సరం, అది కూడా 8% దాకా వీక్ అయింది కదా. కాబట్టి డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది, ఇండియన్ రూపీ వీక్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ అసెట్ కాబట్టి అది ఎంత ఇంపోర్ట్స్ పెరిగినా సరే అది బెస్టే ఓవరాల్గా. అండ్ అందుకని ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ వైబ్రేషన్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సస్టైన్ వెళ్ళి ముందు పోయే ఛాన్సే ఉంది. అండ్ ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు బయింగ్ క్యాండిడేట్. మేబీ ఒక 10 to 15% డ్రాప్ అవుట్ అనేది మామూలుగా ఇంత పెరిగిన తర్వాత, దాని అర్థం అది కొలాప్స్ అవుతుంది ఖచ్చితంగా కాదు. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో గోల్డ్ కమ్ సిల్వర్ అంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అంటే రన్ అయితే రెండు కలిపి కంబైన్డ్ అసెట్స్ ప్యాసివ్ ఫండ్స్ బోల్డ్ అని వచ్చినాయండి, దాంట్లో తీసుకోవచ్చు. లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ద్వారా ఆల్రెడీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు, ఆ రూట్లో తీసుకోవచ్చు. అండ్ ఈ రెండింటిలో కావాలి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఎస్ఐపీలో చేసుకోండి. అండ్ 1 or 2 years టార్గెట్ పెట్టుకోండి, మరి 1 week 10 days అలా కాకుండా. బట్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎంత అంటే కొత్త పెట్టాలంటే భయం వేస్తుంది, అది మళ్ళీ ఇనుకుపోతే ఎంత స్పీడ్ పడిద్ది అంతగా పోతుంది అనమాట. ఇట్స్ వండర్ఫుల్ ఇయర్ 2025 మీన్స్ సిల్వర్ అండ్ గోల్డ్ అలా చరిత్రలు నిలబడుద్ది నెక్స్ట్ 10 years దాకా. సో మరి కమింగ్ అప్ 27, 28 మన క్లాసెస్ ఉన్నాయి 2 days ఈవినింగ్. ఏం చెప్పబోతున్నారు క్లాసెస్లో? ఎవ్రీ వెబినార్కి ఎవ్రీ మంత్ మనం 2 times వెబినార్ కండక్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు ఆన్లైన్ వెబినార్ కాబట్టి కంఫర్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు మీ ప్లేస్ నుంచి మీకు. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఇస్తారు. మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు అది బాగా యూజ్ అవుద్ది. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, మార్కెట్లో స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, మరిన్ని వివరాల కోసం December 27, 28 సాయంత్రం జరగబోయే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరి దాంట్లో మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆప్షన్స్ బాగుంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోద్దు December 27, 28 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.